హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మీరు ఎదురు చూసిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు డిస్ట్రిక్ట్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఒకటి చాలా కాలానికి రిలీజ్ అయిందండి. ఇందులో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండ్ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఏపీలో ఇటువంటి అవుట్సోర్సింగ్ బేసిస్ ఉద్యోగాలకు సంబంధించి చాలా ఏళ్ళ తర్వాత మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలనే వివరాలు క్లియర్గా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అలాగే చివరిలో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో అన్నీ క్లియర్గా చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్, మనకి ఇటువంటి నోటిఫికేషన్లన్నీ 1 లేదా 2 రోజుల ముందుగా మాత్రం వస్తున్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఎలాగ అప్లై చేయాలో ఒక ఐడియా వస్తుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తేనే కదా మాకు మోటివేషన్గా ఉంటుంది, కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ క్విక్గా కవర్ చేయబోతున్నాం కాబట్టి మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు. ఇంకా మీకు అదర్ డీటెయిల్స్ లేదా ఫర్దర్ క్లారిఫికేషన్స్ కావాలి, అలాగే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కానీ టైం టు టైం మన ఛానల్ సివి జాబ్ పోర్టల్ని మరియు మన టెలిగ్రామ్ ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి వెబ్సైట్ ఒకటి guntur.ap.gov.in ఓపెన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ అయితే ఓసీ క్యాండిడేట్స్కి అయితే మ్యాక్సిమం 42 ఇయర్స్ దాటకూడదు. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అయితే 47 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 50 ఇయర్స్ అండ్ అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే 52 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. టోటల్గా అన్ని రిజర్వేషన్స్ కలిపి మ్యాక్సిమం 52 ఇయర్స్ దాటకూడదండి. ఈ జాబ్స్కి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, జాబ్స్కి అప్లై చేయడానికి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన మీ డిగ్రీ లేదా 10th క్లాస్ మార్క్స్ కానివ్వండి, లేదా లోకల్ నాన్ లోకల్ సర్టిఫికేట్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అప్లికేషన్తో అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు అనే అడ్రస్కి ఇన్ పర్సన్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా జనవరి 7, 2025 ఈవినింగ్ 5 PM సబ్మిట్ చేయాలండి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎకనాల్మెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ వేసిస్తారు. నెక్స్ట్, ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఓసీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 200 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ని యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 100710100054512 అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ UBIN 0810070లో డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు అనే అప్లికేషన్ ఫీజ్ పే చేసి రిసీప్ట్ని అప్లికేషన్కి జడ్జ్ చేసి సబ్మిట్ చేయాలని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ లింక్లో ఇచ్చాను. నోటిఫికేషన్ లింక్ డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలండి. నెక్స్ట్, ఈ జాబ్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ అనేది కానీ ఉండదు. ఈ విషయంలో నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, అది మనందరికీ తెలుసు. మరి ఎలా 100 మార్క్స్కి సెలెక్ట్ చేస్తారంటే, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్కి మీకు ఫస్ట్ 75% మార్క్స్ అనేది వెయిటేజ్గా ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ని బట్టి అప్ టు 10 మార్క్స్ వరకు వెయిటేజ్ ఇస్తారు. అండ్ మీకు COVID-19 టైంలో మోర్ దాన్ 6 months కానీ వర్కింగ్ చేసి ఉంటే అప్ టు 15 మార్క్స్ వరకు అయితే వెయిటేజ్ ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 మార్క్స్ per 6 months ఇన్ ట్రైబల్ ఏరియాలో పనిచేసి ఇస్తారు. 2 మార్క్స్ అయితే రూరల్ ఏరియాలో వర్క్ చేస్తే ఇస్తారండి. 1 మార్క్ అయితే అర్బన్ ఏరియాలో వర్క్ చేస్తే ఇస్తారు. అలాగే మీరు చేసినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా అప్ టు 15% వరకు మార్క్స్ అయితే వెయిటేజ్ ఇస్తారండి. ఈ బేసిస్ మీదనే సెలక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్, పోస్టుల వివరాలు చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు అయితే 5 వేకెన్సీ ఉన్నాయండి. ఈ పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్పై రిక్రూట్ చేస్తున్నారు. పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా ఇంటర్లో DMLT వొకేషనల్ కోర్స్, అలాగే BSc, BJC పాస్ అయి ఉండాలి. శాలరీ అయితే 32,670 వరకు పే చేస్తారు. నెక్స్ట్, FNO ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అయితే 14 వేకెన్సీ ఉన్నాయండి. ఈ పోస్టులు అవుట్సోర్సింగ్ బేసిస్పై రిక్రూట్ చేస్తున్నారు.
పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే నీకు 10th పాస్ అయితే సరిపోద్దండి. శాలరీ అయితే 15,000 వరకు పే చేస్తారండి. ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు కదా, పెర్మనెంట్ కాదు కదా అని భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు ఎక్కువ తీసుకుంటున్నారు. జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యూవల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి క్రొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులు సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. అలాగే మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్కి మరి ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో PDF ఫైల్ అనేది ఇస్తారు. దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలన్నీ కూడా అప్లికేషన్కి అటాచ్ చేసి సబ్మిట్ చేయాలండి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎకనాలమెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ వేసి ఇస్తారు. అయితే అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఫస్ట్ చూడండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అన్న దగ్గర మీరు అప్లై చేసే పోస్ట్ పేరు రాయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పేస్ట్ చేయాలండి. నెక్స్ట్ మీ పేరు రాయాల్సి ఉంటుంది. అభ్యర్థి పేరు ఉన్న చోట మీ పేరు బ్లాక్ లెటర్స్లో రాయాలి. నెక్స్ట్ జెండర్ మేలా ఫిమేల్ అన్నది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఫాదర్ లేదా మదర్ నేమ్ ఇక్కడ రాయండి. నెక్స్ట్ సోషల్ స్టేటస్ అంటే ఏంటి, మీ యొక్క సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా అవి కూడా రాయాలి. అంటే కులం క్యాస్ట్ ఏంటి, SC ST BC OBCనా, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనేది ఇక్కడ మీరు రాయాలండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే డీటెయిల్స్ రాయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే డీటెయిల్స్ రాయండి. స్పోర్ట్స్ పర్సన్ అయినా కూడా డీటెయిల్స్ రాయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ రాయండి. అలాగే మొబైల్ నెంబర్ రాయండి. ఈమెయిల్ అడ్రస్ రాయండి. నెక్స్ట్ మీ అడ్రస్ కూడా ఇక్కడ రాయండి. అలాగే DD పర్టికులర్స్ కూడా ఇక్కడ డీటెయిల్ మెన్షన్ చేయండి. 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రాయండి. మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మెన్షన్ చేయండి. వెయిటేజ్ మార్క్స్ ఫర్ సెలక్షన్ కొరకు మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే డీటెయిల్స్ రాయండి. నెక్స్ట్ మీ సిగ్నేచర్ చేయండి. వెరిఫికేషన్ చెక్ లిస్ట్ ప్రకారం ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో మరియు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడతో మనకి అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయింది. ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ అంటే అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నోటిఫికేషన్ లింక్స్ను దయచేసి చూడండి. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ పీరియడ్లో నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ని CV జాబ్ పోర్టల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే.